మనము పొలిటికల్ సైన్స్లో రాజనీతి శాస్త్రంలో బేసిక్స్ ప్రాథమిక విషయాలు గురించి ఒక ప్రారంభం కోర్సు నేర్చుకుంటున్నాం. అదేంటంటే ముఖ్యంగా ఏ సబ్జెక్ట్ అయినా కూడా దాని మెయిన్ ప్రిన్సిపల్స్ ఏంటివి, ఆ సబ్జెక్ట్లో మెయిన్ ప్రిన్సిపల్స్, బేసిక్ ప్రిన్సిపల్స్, ప్రాథమిక విషయాలంటే ఏంటివి, తర్వాత ఆ సబ్జెక్ట్లో ఉండే ముఖ్యమైన సిద్ధాంతాలు ఏంటివి. ఎందుకంటే ఆ సిద్ధాంతాలు తర్వాత ఆ సిద్ధాంతాన్ని ఆధారపడి డెవలప్ చేసిన సూత్రాలపైనే ఆ మొత్తం పేపరు ఆ సబ్జెక్టు ఉంటుంది కాబట్టి. సో ఈరోజు మనము రాజనీతి శాస్త్రానికి చాలా ముఖ్యమైన విషయాలు ఏవైతే ఉన్నాయో, పొలిటికల్ పవరు, డిఫినేషన్ ఆఫ్ ద స్టేట్ యొక్క ఎలిమెంట్స్ ఏంటివి, ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఎలిమెంట్స్ ఒక్కొక్క ఎలిమెంట్స్ దేని గురించి మాట్లాడుతుంది, దేని గురించి చర్చిస్తుంది విషయాలు. తర్వాత పొలిటికల్ సైన్స్లో ఏవి ముఖ్యమైన సిద్ధాంతాలు ఉన్నాయి, ఆ సిద్ధాంతాలు ఏంటివి, ఒక్కొక్క సిద్ధాంతం ఏం చెప్తుంది అనేవి నిజానికి మన ఒక కోర్సులో ముఖ్యంగా ప్రాథమికంగా చదివించి ఉంటాయి. ఈరోజు మనము మీనింగ్ ఆఫ్ పాలిటిక్స్ అంటే పాలిటిక్స్ అంటే అర్థం ఏంటి, దాన్ని ఎట్లా డిఫైన్ చేయొచ్చు, ఏ విషయాలు గురించి మనము పాలిటిక్స్ అని పిలుస్తాము, ఏ అంశాలను మనం పాలిటిక్స్ అని పిలుస్తాము. అది తర్వాత ఈ పాలిటిక్స్ రాజనీతి శాస్త్రంలో ఏవేవి ఈరోజు అంటే ఒక కొన్ని మన దశాబ్దాలు కాదు కానీ కొన్ని డికేట్స్ నుంచి ఉన్న ముఖ్యమైన సిద్ధాంతాలు ఏంటివి, ఈరోజు ఏ సిద్ధాంతం డామినేట్ చేస్తుంది, ఈరోజు ఏ సిద్ధాంతాలపై ఆధారపడి రాజనీతి శాస్త్రం నడుస్తుంది అనేది అంటే డిఫినేషన్ ఆఫ్ పొలిటికల్ థియరీ అనేది చదువుతున్నాం. సో ముఖ్యంగా పాలిటిక్స్ అంటే ఏంటి, ఫస్ట్ మనం అందరం పాలిటిక్స్ అని పిలుస్తాం. ఇది రాజనీతి అనే ఒక యాక్టివిటీని ప్రజలు చిన్న గ్రూపులు కానీ పెద్ద గ్రూపులుగా కానీ మన రాజకీయాల్లో పాల్గొన్నప్పుడు ఏదైతే యాక్టివిటీ అంటారో అటువంటి యాక్టివిటీని మనం పాలిటిక్స్ అంటాము. రాజకీయం చేస్తున్నాడు, పొలిటిసైజేషన్, ఇంగ్లీష్ దాన్ని పొలిటిసైజేషన్. సో పాలిటిక్స్ ఈజ్ యాక్చువల్లీ నథింగ్ బట్ రాజకీయము. సో పొలిటిసైజేషన్ అంటే ఇప్పుడు ఒక ఇష్యూని పొలిటిసైజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన 22-25 సంవత్సరాల నుంచి మన తెలుగు రాష్ట్రాల్లో ఉదాహరణకి మాదిగ కుల వర్గానికి, మాదిగ సామాజిక వర్గానికి చెందిన మందకృష్ణ మాదిగ చాలా రోజుల నుంచి సుమారు 25 సంవత్సరాల నుంచి వర్గీకరణ అంటే ఎస్సీలలో చాలా అవకతవకలు ఉన్నాయి. ఎస్సీలో వచ్చే రిజర్వేషన్స్ అన్నీ మన మాలలే పొందుతున్నారు, వాళ్ళే సమాజంలో అభివృద్ధి చెందారు, వాళ్ళే డాక్టర్లు అయ్యారు, వాళ్ళే లీడర్స్ అయ్యారు, వాళ్ళే ఐఏఎస్ ఆఫీసర్స్, వాళ్ళే గ్రూప్ 1 ఆఫీసర్స్ అవుతున్నారు. అసలు నిజానికి మాదిగలు వెనుకబడి ఉన్నారు అనే విషయాన్ని అతను పొలిటిసైజ్ చేశాడు. అంటే ఏంది, దీనికి వ్యతిరేకంగా మనం పోరాడాలి. ఇట్లా ఈ యొక్క మన బయాస్ అంటే ఇది మనకి తప్పుగా తర్వాత ఒకవైపే ఉండడం. అంటే ఈ రిజర్వేషన్స్ అనేవి ఇప్పుడున్న రిజర్వేషన్స్, ఎస్సీలకు ఉన్న రిజర్వేషన్స్ ఒక మాలలకు అనుకూలంగానే ఉంటున్నాయి, తర్వాత మాదిగలకు వ్యతిరేకంగా ఉన్నాయి, తర్వాత మాదిగలకు తర్వాత ఇంకా చిన్న కులాలకు వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి ఈ రిజర్వేషన్స్ని
మార్పు ఈ రిజర్వేషన్కి ఇప్పుడు ఉన్న రూల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మార్చి వర్గీకరించాలా అని అతను ఒక డిమాండ్ పెట్టి ఆ డిమాండ్ కొరకు సపోర్ట్ని సంపాదించాలేంటివి ఉదాహరణకి మాదిగలందరూ రెండు రాష్ట్రాలు అంటే ఇప్పుడు మనకి ఈ 15 సంవత్సరాల నుంచే మనకి 2 రాష్ట్రాలు. అతను మందమాదేవి కృష్ణ మాదిగలకు వర్గీకరణ అయిన ఇష్యూ ఏదైతే ఉందో అది 25 సంవత్సరాల నుంచి ప్రారంభమైంది. సో అతను ఏమంటున్నాడు, ఈ ఇష్యూ ఏదైతే ఉందో ఈ బయాస్ని తీసేయాలంటే, ఈ పక్షపాతాన్ని తీసేయాలంటే, ఈ పక్షపాత స్వభావం గల రిజర్వేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ రిజర్వేషన్స్ని మార్చాలా, వర్గీకరించాలా అని. అంటే ఉదాహరణకి పాపులేషన్ బట్టి లేకపోతే సగము, మాలలకి సగము, మాలలకి సగము. మాదిగల వైపున చిన్న కులాలు ఏమిటంటే రెల్లి మన వేరే కులాలు ఉంటాయి, తర్వాత మాలల వైపు వేరే కులాలు ఉంటాయి. సో ఈ మధ్యన వర్గీకరించాలా. ఇప్పుడు 15% ఉంది కాబట్టి అది 15%, ఇప్పుడు 7%, 7.5% మాదిగలు మన మాలలకు ఉండాలా, 7.5% వర్గీకరణ అని వాళ్ళు ఒక ఇష్యూస్ని హైలైట్ చేసి 25 సంవత్సరాల నుంచి దాన్ని ఇప్పటికి కూడా రీసెంట్గా కూడా అసలు దీనికి మన బీజేపీ యొక్క నాయకుడైన నరేంద్ర మోడీ ఇక్కడికి వచ్చినప్పుడు అతన్ని కలిసి మీరు ఈ వర్గీకరణకు ఒక కమిటీ మీరు సాధించైతే మీకు ఓట్లేస్తాం అని మాదిగలందరూ ఈ తెలంగాణలో ఓటేస్తాము అని ఇప్పుడు అది అంటే మన రాజ్యము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజించిన తర్వాత ఈరోజు అంటే ఈ సంవత్సరము ఒక 4 నెలల కింద మన బీజేపీ లీడర్ ఇతను వచ్చాడు. ఇది మోడీ వచ్చినప్పుడు అతని దగ్గర పోయి కలిసి అతన్ని చేతులు పట్టుకొని బతిమాలడం కూడా పాలిటిక్స్. జ్ఞాపకం ఉంచుకోండి, బెదిరియం పాలిటిక్సే, బ్రతిమాలడం పాలిటిక్సే, చేతులు పట్టుకోవడం పాలిటిక్సే. మన ఒక ఐఏఎస్ ఆఫీసర్ మన కేసీఆర్ కాలు పట్టుకున్నట్టు అది పాలిటిక్స్. పాలిటిక్స్ అంటే ఏంటి అంటే మనకు కావాల్సిన విషయాన్ని సాధించుకోవడం. ఆ సాధించుకోవడానికి అనేక మార్గాలను ఎన్నుకోవడం. కాలు పడతారు, చేతులు పడతారు, తర్వాత ఏడుస్తారు, కొట్టుకుంటారు. ఇదంతా ఆల్ దిస్ పాలిటిక్స్. సో ఆ విధంగా మనకి మాదిగల నాయకుడైన అన్నకృష్ణ మాదిగ ఆ ఇష్యూను, వర్గీకరణ ఇష్యూను పొలిటిసైజ్ చేశాడు. సో ఇది దానికి ఇదే కాదు, ఇదివరకు కూడా చాలా ఒక రకమైన పొలిటిసైజేషన్ ఎట్లా చేశాడు చూడండి. ఒక 10 సంవత్సరాల క్రితము ఉమ్మడి 15 సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అతను చంద్రబాబు దగ్గరికి వెళ్ళాడు. చంద్రబాబు దగ్గరికి వెళ్ళి మన రిజర్వేషన్లో నిజానికి మన మాలకు అనుకూలంగా పక్షపాతం ఉంది అందులో, కాబట్టి దాన్ని వర్గీకరణ చేయాలా, అందరూ మాదిగలకు కూడా రిజర్వేషన్స్ రావాలా అని చెప్పి దాన్ని అతని యొక్క ఆర్గ్యుమెంట్, అతని డిమాండ్స్ మన చంద్రబాబు ఉన్నప్పుడు చీఫ్ మినిస్టర్ పెడితే అతను నిజానికి ఏం చేశాడు, దాన్ని ఒప్పుకున్నాడు. మరి అతని యొక్క ఫీడ్ ప్రోకో అంటే ఇచ్చిపుచ్చుకోవడము, ఇతను ఈ డిమాండ్ పెట్టి అతని యొక్క సహాయం తీసుకుంటే చంద్రబాబు సహాయం చేస్తే చంద్రబాబు ఏం సహాయం తీసుకున్నాడు అప్పుడు నిజంగా మాదిగల ఓట్లన్నీ అతని పడేటి చూసుకున్నాడు. అది క్విడ్ ప్రోకో అంటారు, ఒక రకమైన క్విడ్ ప్రోకో. ఇచ్చిపుచ్చుకోవడం కూడా ఒక రాజకీయం. ఓకే, సో అప్పుడు చంద్రబాబు ఏం చేశాడు, ఓకే అని చెప్పి తన దగ్గర మన అసెంబ్లీలో మన ఒక వర్గీకరణకు అనుకూలంగా, మాదిగలకి అనుకూలంగా ఎస్సీల రిజర్వేషన్ విభజించి మన ఒక నిజానికి స్టేట్ లెవెల్లో నిజానికి ఒక పాలసీని కూడా యాక్ట్ కాలేదు, పాలసీ తయారు చేశాడు. పాపులేట్ చేసి కొన్ని వర్గీకరణను అతను మన ఇంప్లిమెంట్ కూడా చేశాడు. కానీ దానికి వ్యతిరేకంగా మాలలు ఏదైతే ఉన్నారో మాలలు ఇంకొక అధిక సంఖ్యాక వర్గం ఎస్సీలు. సో వాళ్ళు కోర్టుకు పోయి కోర్టు సుప్రీంకోర్టుకు పోయారు, ఎక్కడ కోర్టుకు పోయారు, సుప్రీంకోర్టుకు పోయారు. ఏం చేశారంటే ఇది స్టేట్ ఏదైతే ఉన్నదో అది వర్గీకరణకి మన వర్గీకరించడానికి స్టేట్ గవర్నమెంట్ అధికారం కలిగి లేదు. చట్టాలు చేయడం కానీ పాలసీ తీసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కానీ అది వర్గీకరణ
చేయడానికి దాని హక్కు లేవు. ఒక ఎస్సీ కమిషన్ ఏదైతే ఉందో స్టేట్ లెవెల్లో దానికి మాత్రమే హక్కులు ఉన్నాయి. కాబట్టి ఇది మన ఈ చంద్రబాబు ప్రభుత్వము తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము దాన్ని కొట్టేయాలా, చేస్తున్న ఇంప్లిమెంటేషన్ చేస్తున్న పాలసీని కొట్టేయాలని సుప్రీంకోర్టు ఏం చేసింది, కరెక్టే, ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఉన్న సుప్రీంకోర్టు మాత్రమే, దట్ ఈస్ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏదైతే ఉందో అది మాత్రమే రిజర్వేషన్స్ను మార్చడము, అమెండ్ చేయడము, సవరించడము, కొత్త చట్టం తీసుకురావడము దానికి హక్కులు కలిగి ఉంటుందని అది చంద్రబాబు ఆర్డర్ ఇచ్చింది. అప్పుడు చంద్రబాబు అది మానుకోవాల్సి వచ్చింది. సో అంటే చెప్పేది ఇష్యూను ఎగ్జాంపుల్గా తీసుకొని నేను చెప్తాను. ఏది రాజకీయం అంటే ఏంటి, రాజకీయాలు అంటే ఏంటి, రాజకీయం చేయడం అంటే ఏంటి. సామాన్యంగా రవీంద్ర రెడ్డి మన ఎవరు మన మన ప్రిన్స్ ఉన్నాడు కదా, కేటీఆర్ ఉన్నాడు. కేటీఆర్ను ఆ ఇష్యూని రాజకీయం చేస్తున్నావు, అనవసర రాజకీయం చేస్తున్నావు. సరే నీళ్ళు ఎలాగో ఎండాకాలంలో తక్కువ ఉంటాయి, కానీ ఆ తక్కువ ఉండే రాజధాని మనం సర్దాలా, ఎట్లా ఏం చేయాలా, నీటికి సరఫరా ఏ విధంగా మనం చేయాలనేది మన నువ్వు దాని గురించి సలహాలు ఇవ్వాలి. కానీ దాన్ని రాజకీయం చేస్తూ ఇది మా ప్రభుత్వం బాగా పనిచేస్తుందని చేస్తున్నామని రవీంద్ర రెడ్డి మన కేటీఆర్ కోపడతాడు. సో కేటీఆర్ రాజకీయం అదో ఇష్యూ ఇదో ఇష్యూ తీసుకొని రాజకీయాలు చేస్తున్నారు. ఉదాహరణకి అంటే నాకు కూడా మన రైతు ఆత్మహత్యల గురించి చాలా పట్టింపు ఉంది. ఉదాహరణకి ఫస్ట్ డే ఏదో పొలం బాటని పోయి అది ఒకే 100 రోజుల్లోనే 200 మన రైతుల ఆత్మహత్యలని అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కేసీఆర్. అది కూడా నిజానికి కొన్ని ఆత్మహత్యలు అయితే కావచ్చు, ఎందుకంటే ఆత్మహత్యలు అయినవన్నిటినీ మన పత్రికల్లో రాకపోవచ్చు, కానీ 200 కాకపోవచ్చు. కానీ ఆ రాజకీయం చేయాలని కాంగ్రెస్ పార్టీని బదిలీ చేయాలని కేసీఆర్ ఏం చేశారంటే మన 200 రోజుల్లోనే 100 రోజుల్లోనే 200 రైతు ఆత్మహత్యలు జరిగినాయని దాన్ని ఇష్యూ ఎక్కువ చేసి చెప్పాడు. సో అది రాజకీయం అంటే మెప్పుకుందారు. అదే కేసీఆర్ ఫీల్డ్లోకి వస్తున్నాడు, తిరుగుతున్నాడు, మనం భయపడద్దు అని మన పార్టీ కూడా బలంగానే ఉంది. మన రాజనాయకుడు మన ధైర్యంతోనే ఉన్నాడు, ధైర్యం కోల్పోలేదు, డిమారలైజ్ కాలేదని ప్రజలందరూ అనుకోవాలని అతను ట్రై చేశాడు. అది నెక్స్ట్ డే తెలంగాణ టుడే అంటే అది కేసీఆర్ ప్రో టిఆర్ఎస్ గవర్నమెంట్. సో ఏది పేపర్ తెలంగాణ. సో రాజకీయ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో మనం ఫ్యాక్ట్స్ మనం చూస్తున్న కొన్ని విషయాలు అన్యాయంగా ఉన్నాయి, అన్యాయం జరుగుతుంది అని మనం అనుకుంటే మనం తప్పుకోవచ్చు అని కానీ మనం అనుకుంటాం. దాన్ని రాజకీయం చేయడం, ఆ అన్యాయాన్ని వ్యతిరేకంగా న్యాయం చేయడం అనేది పూనుకోనికి కావాల్సిన పనులు చేయడం, కావాల్సిన ధర్నాలు చేయడం, కావాల్సిన మూమెంట్ తీసుకురావడము, మన కోర్టుకు పోవడము, ఒక కోర్టు కాకపోతే ఇంకొక కోర్టుకు పోవడము, ఇంకొక కోర్టు కాకుంటే మన సుప్రీంకోర్టు పోవడము, ఇదంతా రాజకీయం. సో పొలిటిసైజేషన్, రాజకీయం ఇది దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ దిస్ ఈస్ ద ప్రాక్టికల్ సైడ్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. మనము థియరీ అని దేన్నంటాం, మనము సిద్ధాంతాలను థియరీస్ కింద సిద్ధాంతం అనేది వస్తుంది, సిద్ధాంతం అనేది వస్తుంది. సో సిద్ధాంతాలు ఏమున్నాయి అని కూడా ఈ పేపర్లో మనం చదువుకుంటాం. సో మళ్ళీ వెనక్కిపోతే సో పాలిటిక్స్ ఈజ్ referring to that activity in and around state government, people's issues, fighting for the solution of their demands, needs. So it is power, fighting for power or trying to gain power to influence politics. It చాలా చాలా రూపాల్లో దీన్ని మన డిఫైన్ చేయొచ్చు. ఎట్లా అంటే పాలిటిక్స్ ఈజ్ ఎక్సర్సైజింగ్ పవర్. ఫర్
First of all, trying to get power, then implementing power, and implementing successfully is exercising power. So it is ఒకటి ఏంటంటే it's a game of power. It's a game who plays చెస్ ఆడితే ఇద్దరు ఉంటాము, ఇంకో గేమ్ ఆడితే పాలిటిక్స్, మన క్రికెట్ ఆడితే అట్లా 11 మంది, ఇటు 11 మంది కలిసి వాళ్ళు గేమ్ ఆడతారు. సో పాలిటిక్స్ ఈజ్ ఆల్సో గేమ్. ఇది రూలింగ్ పార్టీ అపోజిషన్ పార్టీ కొన్ని డిమాండ్స్ను ఆన్సర్ చేస్తుంది, కొన్ని అది అపోజ్ చేస్తుంది, చాలా డిమాండ్స్ను చేసింది. వాళ్ళ డిమాండ్ మన ప్రతిపక్షం యొక్క డిమాండ్స్ అన్ని కరెక్ట్ అని, కామెంట్స్ అన్ని కరెక్ట్ అంటే మరి మీరెందుకు మీరు ఏం చేస్తున్నారనే సమస్య వస్తుంది. కాబట్టి అది పాలిటిక్స్ ఏంటంటే ప్రతిపక్షం కాబట్టి దాని యొక్క వాళ్ళు చెప్పేది ఏంటో చెప్పనిచ్చి దాని తర్వాత ఓకే అని చెప్పి తక్కిన వాటికి మొత్తం ప్రాధాన్యత ఇవ్వకపోవడము, అది రూలింగ్ పార్టీ యొక్క పాలిటిక్స్. రూలింగ్ పార్టీ యొక్క పాలిటిక్స్ ఏంటి అంటే ఫస్ట్ ఏదైతే తాను మేనిఫెస్టోలో రాసుకుంటూ ఎలక్షన్ ముందు, ఎలక్షన్ కాకముందు, గెలవక ముందు ఏ ప్రామిసెస్ అయితే ఉన్నాయో ఆ ప్రామిసెస్ని ఇంప్లిమెంట్ చేయడానికి చూస్తుంది. ఆ ప్రామిసెస్ ఇంప్లిమెంట్ చేయడము ఎట్లా చేస్తుంది అనేది అందరూ తప్పు అవకతవకలు ప్రతిపక్షాలు క్రిటిసైజ్ చేయొచ్చు, కానీ అంతకంటే ఎక్కువ ముందుకు పోకూడదు. ఒకవేళ ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళకు కూడా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితుల్లో కొంచెం భాగస్వామ్యం కొంచెం ఇచ్చి తక్కినంత మన వాళ్ళతో, అంటే రూలింగ్ పార్టీ యొక్క తాబేదారులు, పట్టదారులు, లోవర్ లెవెల్ ఉన్న వాళ్ళతోని దాన్ని సక్సెస్ఫుల్ అయ్యేటువంటి వాళ్ళ పాలసీ గ్యారంటీలను సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయడం. ముఖ్యంగా అది ఎదుటివాని యొక్క అంటే ప్రతిపక్షానికి ఎక్కువ మన ప్రాముఖ్యత రాకుండా, ప్రాధాన్యత రాకుండా, హైలైట్ కాకుండా చేయడం అదొక రాజకీయం. ఉదాహరణకి ఇంకొక పాలిటిక్స్ ఇంకోటి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ డిఫెక్షన్ పాలిటిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 month 2 months నుంచి అనేక కారణాల వల్ల, ఏ కారణాలతో అయితే తెలుగు బీఆర్ఎస్ ఓడిపోయిందో, ఇది తెలంగాణ స్టేట్లో ఏ విధంగా మన ఓడిపోయిందో ఆ కారణాలను మన హైలైట్ చేస్తూ మనకి మన తెలంగాణ ప్రభుత్వము, మన తెలంగాణ రూలింగ్ పార్టీ దానికి అవన్నీ వాటిని క్రిటిసైజ్ చేస్తుంది. అదేవిధంగా నువ్వేం చేస్తున్నావు, అసలు ఈ యొక్క సమస్యలు, అనేక సమస్యలు దాన్ని చూసుకుంటూ కూడా నీకు కనబడడం లేదా అని ప్రతిపక్షం. అదేవిధంగా డిఫెక్షన్స్ అనేది 2 నెలల నుంచి బాగా జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి మన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి మన కాంగ్రెస్లోకి కొందరు, బీజేపీలో కూడా మన ఇది డిఫెక్ట్ అవుతున్నారు, బీజేపీలో కాంగ్రెస్లో చేరుతున్నారు. అయితే ఇప్పుడు కేటీఆర్ ఏమంటున్నాడు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ కేటీఆర్, అదే బీఆర్ఎస్ ఇది కేటీఆర్. సో అతను ఏమంటున్నాడంటే అసలు ఇదే నా నీతి మీది కాంగ్రెస్ పార్టీ మా వాళ్ళు చేసుకుంటాడు. నిన్న కూడా ఇవాటి పేపర్లో కూడా ఒక ఎమ్మెల్యే అందరూ చేసుకుంటాడు. ఎట్లా చేసుకుంటున్నాడు అనుకున్నాడు. కానీ నిజానికి కేసీఆర్ మున్పటి మన 4-5 సంవత్సరాల క్రితం మన తెలంగాణ ఇది పార్టీ గెలిచిన తర్వాత, టీఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత మన నిజానికి మన అధిక సంఖ్యాకుల ఎమ్మెల్యేలతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. చేసిన తర్వాత కూడా నిజానికి కాంగ్రెస్లో ఉన్న 20 మంది ఎమ్మెల్యేలు గెలిచారు కాంగ్రెస్. అంటే 2019లో, అంటే సెకండ్ టైం టీఆర్ఎస్ గవర్నమెంట్కి వచ్చిన సందర్భం. ఓకే, అయితే ఆ సందర్భంలో ఏమైంది, కాంగ్రెస్ కూడా నిజానికి టీఆర్ఎస్ కూడా చాలా మందిని కాంగ్రెస్ నుంచి తన ప్రభుత్వంలో, తన పార్టీలోకి చేర్చుకుంది. మరి కేసీఆర్ అప్పుడు ఎట్లా చేశారు, వాళ్ళ జ్ఞాపకం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళని కాంగ్రెస్ చిత్తూరు వాళ్ళకి తెలియదా, ఏదో మాట్లాడు స్టేజ్ మీద మాట్లాడు. కాబట్టి టీఆర్ఎస్ కూడా 1990లో చాలా మందిని కాంగ్రెస్ వాళ్ళని
తన తీసుకుంటే చాలా అసలు కాంగ్రెస్ తెలంగాణ అయిపోయినట్టే అనే విధంగా అతను. కానీ కొందరు చాలా పెద్దోళ్ళు సీనియర్స్, అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తర్వాత సారీ మన ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ చేరాడు అనుకోండి. దాని తర్వాత ఇంకా కొంచెం సీనియర్ హనుమంతరావు, గీతారెడ్డి వీళ్ళందరూ వాళ్ళు ఉన్నారు. కానీ ఇంపార్టెంట్ లీడర్స్ లైక్ సబితా ఇంద్రారెడ్డి కూడా ఇది ఈ మన టీఆర్ఎస్లో ఎమ్మెల్యే పోస్ట్ రిజైన్ చేయకుండా, దానికి చట్టం రిజైన్ చేయాలి. రిజైన్ చేసి మన ఎదుటి వేరే పార్టీలు చేరాలి. వీలైతే వాళ్ళు ఏమైనా అవకాశం ఇస్తే అందులో కూడా ఎమ్మెల్యే పోటీ చేయాలి. కానీ ఇట్లా అందరికీ చేయకుండా నువ్వు 12 వరకు మందిని నువ్వు కాంగ్రెస్ టీఆర్ఎస్లో చేసుకున్నావు. ఇది కేటీఆర్, ఇదే కేసీఆర్. సో అప్పటి రాజకీయం ఎప్పుడు అవన్నీ జ్ఞాపకం లేదా నీకు? ఇది జ్ఞాపకం ఉన్నా లేకున్నా కూడా ఇక మాట్లాడాలి కదా స్టేజ్ మీద, అందరికీ తెలిసి మాట్లాడగా అని అతను కాంగ్రెస్ శిక్ష చేస్తుంది. ఎవరు? కేటీఆర్. సో రాజకీయాలు ఉంటాయి, ఇట్లా ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే మన యొక్క అభిప్రాయాన్ని వెచ్చించు, దాన్ని ఆ పరిస్థితులకు అనుగుణంగా రాజకీయం చేయాలి. సో దట్ ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఇంకా ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరకుండా ఉండడానికి. ఎందుకంటే ఇవాళ రేపు నాకు అనిపిస్తున్న రోజులు ఏంటంటే మేము మేడం వాళ్ళకు కొత్త సీట్ ఇస్తారేమో అనుకుంటాం. కానీ వేరే పార్టీలో చేరితే, కాంగ్రెస్ రూలింగ్ పార్టీలో చేరితే మన లాభం ఏంటంటే నీకు ఎమ్మెల్యే పోస్ట్ ఇవ్వకుండా కూడా కమి మన నామినేటెడ్ పోస్ట్ అదని ఇవ్వచ్చు, ఎమ్మెల్సీ పోస్ట్ ఇవ్వచ్చు, లేకపోతే ప్రాజెక్ట్ వీటి ఇవ్వచ్చు, కాంట్రాక్ట్ కూడా ఇవ్వచ్చు. కాబట్టి రూలింగ్ పార్టీతో ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి రూలింగ్ పార్టీలు చేరాలా అని చేయడం జరుగుతుంది. సో అనేక కారణాలతో ఇప్పుడు ప్రతిపక్షం ఇది బీఆర్ఎస్ నుంచి ఇది కాంగ్రెస్ పార్టీకి మన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి చేరడం జరుగుతుంది. సో ఇదొక అంటే డిఫెక్షన్ ఇది ఆల్సో రాజకీయం. అంటే మనకు ఇందులోనే ఉంటే బీఆర్ఎస్ ఉంటే మనకు ఫ్యూచర్లో ఏమి లాభం లేదు, మనుగడ లేదు. కాబట్టి ఏదో మొత్తం మీద ఏదో విధంగా మన వచ్చే పార్లమెంటరీ ఎన్నికలు ఉన్నాయి కదా, ఆ పార్లమెంటరీ ఎన్నికలలో ఎక్కడో మన కాంగ్రెస్లో కానీ రేంజ్లో పోతే కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుంది, ఈ రూలింగ్ పార్టీ ఏమనుకుంటుంది అంటే దాని మనవుడే అని బీఆర్ఎస్ నుంచి మనం దగ్గరకు అతనికి ఏమైనా ఏదో ఒక రకమైన లాభాన్ని చేకూర్చడానికి, లాభాన్ని చెందజేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎదుటి పార్టీలో పోతుంది. సో ఇది రాజకీయం అంటారు. రాజకీయం ఈజ్ ఏ గేమ్. అప్పటి గేమ్, అప్పుడు వీళ్ళాడిన గేమ్ ఇదే. టీఆర్ఎస్ కేటీఆర్ తర్వాత కేసీఆర్ ఫస్ట్ ఇంట్లో ఆడిన గేమే. ఆ గేమ్నే వీళ్ళు ఆడుతున్నారంటే నిజానికి వీళ్ళు ఆడుతున్నారంటే మనకి చెప్పలేము. కానీ ఆ గేమ్ను అనుకూలంగా మాత్రము పోవడం లేదు. ఏది? కాంగ్రెస్ పార్టీ. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న గీత పోయింది, కాంగ్రెస్ శ్రీహరి గీత వెళ్ళిపోయాడు, దాని తర్వాత ఇంకెవరు వెళ్ళిపోయాడు, ఇవాళ నిన్న ఒక ఎమ్మెల్యే వెళ్ళిపోయాడు. వాళ్ళని ఆపడం లేదు, దాన్ని వ్యతిరేకించడం లేదు. అంటే అతను కాంగ్రెస్ గేమ్ మన కాంగ్రెస్ ఆడుతుంది. సో ఇట్స్ ఏ పవర్ గేమ్. వెనెవర్ ఇట్ ఇస్ పాసిబుల్ ఫర్ ప్లేయింగ్ ద గేమ్ దే విల్ పే. రాజకీయ పక్షం యొక్క లీడర్స్ కానీ, ఒక ప్రైమ్ మినిస్టర్ కానీ, ఒక ముఖ్యమంత్రి కానీ, లేకపోతే ఇండివిజువల్గా ఒక కాన్స్టిట్యున్సీకి తర్వాత ఒక జిల్లా నుంచి వచ్చిన మినిస్టర్ కానీ అతనికి గేమ్ అతనికి ప్రత్యర్థిలో అతను బీఆర్ఎస్లో ఉండొచ్చు, లేకపోతే బీజేపీలో ఉండొచ్చు. అతనికి వ్యతిరేకంగా తన యొక్క పవర్ను పెంపొందించడానికి, తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ను, తర్వాత రెస్పెక్ట్ని కాపాడుకోవడానికి, పెంపొందించడానికి, ఎక్కువ చేసుకోవడానికి రాజకీయం చేస్తారు. సో దిస్ ఈజ్ పవర్ గేమ్. అంటే దిస్ ఈజ్ పర్టికులర్గా ఎట్లా ఉంటుందంటే సోర్సెస్ ఆఫ్ పవర్. ఫర్ ఎగ్జాంపుల్ సోర్సెస్ ఆఫ్ పవర్ ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనము ఏ విధంగా డిపెండ్ చేయాలంటే పవర్ ఈజ్ కెపాసిటీ టు ఇన్ఫ్లుయెన్స్. పవర్ ఈజ్ కెపాసిటీ టు ఇన్ఫ్లుయెన్స్. అయితే ఆ పవర్ దానికి భయం పెట్టుకోవచ్చు, బతిమలాడుకోవచ్చు, తర్వాత అలవాటు ప్రేమతోని కూడా నిజానికి ఇన్ఫ్లుయెన్స్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ చీఫ్ మినిస్టర్ ప్రభుత్వంలో కానీ, ఒక పార్టీలో ప్రెసిడెంట్ కానీ అతని పవర్స్ ఉంటాయి, ఎక్కువ పవర్. కాబట్టి
ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ అతను చెప్పిన విషయాలను బాగా గమనించి ఎంబడే అదని ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం. సో అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో చీఫ్ మినిస్టర్కి ఎక్కువ పవర్ ఉంటుంది, ఎక్కువ పవర్స్ ఉంటాయి. అవన్నీ కలిసి అంటే దాని అర్థం ఆ పవర్స్ ద్వారా ఈ హ్యావింగ్ ద కెపాసిటీ టు ఇన్ఫ్లుయెన్స్ అదర్స్. పోమంటే తొందరగా పోతాడు. ఉదాహరణకి చీఫ్ సెక్రటరీ అనుకుందాం, లేకపోతే ఇంక వేరే అనుకుందాం. ఒక తన యొక్క మినిస్టర్ కనుక తన మినిస్టర్లో ఒక మినిస్టర్ ఉంటే ఆ మినిస్టర్ కాదని చీఫ్ మినిస్టర్ ముందర చెప్తే ఆ సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసర్ చీఫ్ మినిస్టర్ చెప్పిన మాట విని నిజానికి సార్ నేను పోతాను సార్ అతను పిలుస్తున్నాడు సార్ అని తన మినిస్టర్తో చెప్పి పర్మిషన్ తీసుకొని అక్కడికి పోతాడు. బికాస్ చీఫ్ మినిస్టర్ ఈస్ హ్యావింగ్ మోర్ పవర్స్ దెన్ హిజ్ ఓన్ మినిస్టర్ ఇన్ హిజ్ ఓన్ మినిస్ట్రీ. సో chief minister is more powerful than the ordinary minister. This is also, within the same ministry, within the same government, too, there is a power difference between one minister and the other. And the chief minister is having more capabilities, higher capacity to influence people, to influence IAS officers, because he can influence all the ministers also. Because on these advice only, all the ministers are appointed and they are recommended to the governor to appoint them as ministers. So this is the kind of so మనం పవర్ అన్నప్పుడు మళ్ళా లోకల్ పవర్, లోకల్ లెవెల్ పాలిటిక్స్, లోకల్ కూడా పవర్ వర్క్ చేస్తుంది. అదే మన ముఖ్యమైన అంశంగా పనిచేస్తుంది. రాష్ట్రం లెవెల్లో పనిచేస్తుంది చీఫ్ మినిస్టరు, తర్వాత కేంద్రం లెవెల్లో ప్రైమ్ మినిస్టర్ అండ్ ప్రైమ్ మినిస్టర్స్. ఒకటేంటంటే కొంచెము పవర్ అనేది డివైడ్ చేయబడుతుంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక ప్రభుత్వంలో చీఫ్ మినిస్టర్స్ ఉన్న తర్వాత, కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి, తర్వాత వేరే మంత్రి ఉన్న తర్వాత కొంచెం పవర్ అనేది డివైడ్ అయింది. అంటే డిఫెన్స్ మినిస్ట్రీ ఉందనుకో, ఇది రక్షణ మంత్రిత్వ శాఖ ఉందనుకో. ఆ డిఫెన్స్ మినిస్టర్ సామాన్యంగా రాజ్నాథ్ కేంద్ర స్థాయిలో రాజ్నాథ్ సింగ్కి ఎక్కువ అధికారాలు ఉంటాయి. మాత్రమే అధికారాలు ఉంటాయి. డైరెక్ట్గా మన సైన్యం దగ్గరికి పోయి, 3 రకాల సైన్యం దగ్గరికి పోయి అతను వాళ్ళ జల్లుకు తీసుకోవడము, తర్వాత దానికి సంబంధించిన రేషన్ తీసుకోవడము, దానికి సంబంధించిన విమానాలను కొనడము, ఫ్రాన్స్ ఎత్తుకోవడము, అక్కడి నుంచి ఎత్తుకోవడము, దానికి అధికారులు ఉంటాయి. తర్వాత అంతేకాకుండా ఆ కొన్నదానికి తప్పు ఒప్పులు అతనే బాధ్యుడిగా ఉంటాడు, ఏది రాజ్నాథ్ సింగ్. సో ఇక్కడ నిజానికి ఈ విషయంలో మన ప్రైమ్ మినిస్టర్ మోదీ ఎక్కువ ఒక డెసిషన్ క్యాబినెట్లోనే ఎక్కువ మాట్లాడు, కానీ మన ప్రాక్టికల్ లెవెల్లో అతని ఆ రాజ్నాథ్ యొక్క మినిస్టర్ని మన ఏమంటుందని ఇంటర్ఫియర్ కాకూడదు, జోక్యం చేసుకోకూడదు అనేది మనం గమనించాలి. పవర్ అంటే అఫ్కోర్స్ మన కేంద్ర ప్రభుత్వంలో ప్రైమ్ మినిస్టర్ is more powerful than the defense minister, that's Rajnath Singh. But at the same time, responsibilities and powers which are important to have and to implement the defense policies and this thing is with the Rajnath, that is defense minister. So అదేవిధంగా హోమ్ శాఖ అట్లా. సో పవర్, ఐ థింక్ ఈ ఎక్స్ప్లెనేషన్తో పవర్ అంటే ఏంది, రాజకీయ శక్తి అనొచ్చు, రాజకీయ ప్రాబల్యం అనొచ్చు పవర్ అంటే. సో గేమ్ పవర్. ఇంకొకటి ఏంది, ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పవర్లోకి వచ్చినట్టు, అంటే అధికారంలోకి వచ్చినట్టు. ఒక పార్టీ ఎన్నికలైన తర్వాత మెజారిటీ వచ్చిన తర్వాత అది అధికారాన్ని చేపడుతుంది. అధికారాలన్నీ కూడి పవర్, అధికారులన్నీ కూడి ఒక దిక్కు వచ్చిన తర్వాత దాన్ని ఎక్సర్సైజ్ చేసే విధానాన్ని, ఎక్సర్సైజ్ చేసే రూపాన్ని, దాన్ని పవర్. సో వన్స్ a party comes to form the government, it is coming into power అంటే that. So that is power. చాలా ఒక పెద్ద ఇంపార్టెంట్ దాని యొక్క టర్మ్
ఇంకా ఇంపార్టెంట్ శబ్దం అని మనం చెప్పుకోవచ్చు. సామాన్య ఒక సామాన్య మానవుడు కానీ, సామాన్య స్త్రీ కానీ, సామాన్య మగవాడు కానీ ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే, లేకపోతే ఒక నాయకుడు, ఒక అన్యాయం చేయబడ్డ నాయకుడు, బాధలో ఉన్న నాయకుడు ఎవరైతే ఉన్నారో, మన మీకే పవర్ ఉందా అని, అధికారంలో ఉన్నామని బాగా చేస్తున్నారా, అహంకారంతో పనిచేస్తున్నావు, లేకపోతే పవర్ లేకుంటే ఏం లేదు, రేపు మా సంగతి వస్తుంది, మా సంగతి వచ్చిన తర్వాత, మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, నేను కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని పోలీసులుగా గడిపితే నేను పోలీసులు మొత్తం నేను మొత్తం తీసేస్తాను అని పవర్ను ఆ విధంగా మనం అర్థం చేసుకొని మాట్లాడడం జరుగుతుంది. సో స్టేట్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మొత్తం దేశానికి ఉన్న పవర్ని ఇంకొక దేశానికి భిన్నంగా ఇంకొక దేశం నుంచి స్వతంత్రంగా మెదలడానికి, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఒక దేశానికి ఉండే పవర్ని, శక్తిని ఎక్స్క్లూడింగ్ అతని ఇతరులు కాకుండా ఇతరులు భిన్నంగా ఉండడానికి, దూరంగా ఉండడానికి, వేరుగా ఉండడానికి ఉండే యొక్క అధికారాన్ని కూడా మనం నేషనల్ పవర్ అని పిలుస్తున్నాం. అంటే ఒక రాజ్యానికి, అది రష్యా కానీ, ఇండియా కానీ, అమెరికా కానీ, యూకే కానీ, ఒక రాజ్యానికి, ఇలా ఇండియా అనేది ఒక రాజ్యం అని పిలుస్తుంది. ఇండియన్ రాజ్యం, ఇండియన్ స్టేట్కి ఉండే పవర్స్ని దానికి స్టేట్ పవర్ లేకపోతే నేషనల్ పవర్. స్టేట్ పవర్, సారీ, సో ఒక రాజ్యానికి ఉండే పవర్ని, అధికారుల సమూహాన్ని దాన్ని స్టేట్ పవర్ ఆర్ నేషనల్ పవర్ అంటారు. దానికి మన దేశంలో అయితే నేషనల్ పవర్ అంటే ఏంది, మన భారత రాజ్యానికి ఉండే పవర్స్, తర్వాత భారతదేశాన్ని, టెరిటరీని, భారతదేశ పౌరులను, భారతదేశ పౌరుల నుంచి హక్కులను, భారతదేశం నుంచి బయటికి పోయే ఎంప్లాయీస్ని, భారతదేశం నుంచి బయటికి పోయే అంబాసిడర్స్, డిప్లొమాట్స్, వీళ్ళ యొక్క మన వాళ్ళని రక్షించుకోవడానికి, భారతదేశం బార్డర్స్ రక్షించుకోవడానికి మన సావరెన్స్ అంటే ఈ రాజ్యంలో, ఈ దేశంలో ఉన్న అత్యున్నత అధికారాన్ని కలిగి ఉండడం. అదేవిధంగా సావరెంటీ అని అంటారు దాన్ని, దీన్ని స్టేట్ పవర్ అని అంటారు. అందుకోసమే రాజ్యాన్ని నిర్వచించినప్పుడు మనము శాస్త్రాల్లో ఏం చెప్పుకుంటారంటే, స్టేట్ అనే దానికి, అంటే భారత రాజ్యం అనేది ఏదైతే ఉందో దానికి 4 ముఖ్యమైన లక్షణాలు ఉంటాయి. అదేంటి, టెరిటరీ, సావరెంటీ, మరియు ఇంకా 2 ముఖ్యమైన లక్షణాలు, గవర్నమెంట్, టెరిటరీ, సావరెంటీ, మరియు ప్రభుత్వము, మరియు పాపులేషన్. టెరిటరీ, ఒక నిర్ణీతమైన టెరిటరీలో ఉన్న ప్రజలు తమను ఏలే ప్రభుత్వము, అది మోనార్కీ అయితే మోనార్కీ, తర్వాత డెమోక్రసీ తమను ఏలే ప్రభుత్వంలో కలిసి ఒక మన ఇతరుల నుంచి స్వతంత్రంగా ఉండడం, దాన్నే రాజ్యం అంటారు. 4 powers, 4 elements of the nation. So that is state power of India. అయితే వాళ్ళు అటువంటి అన్ని నేషన్స్ అన్ని మనకి ఒక 150 కంటే ఎక్కువ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచం మొత్తం మీకు అందరికీ తెలుసు, 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఐక్యరాజ్య సమితి అనేది ఏర్పడింది 1945. 1939 నుంచి 1945 వరకు 2వ ప్రపంచ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో నిజానికి మన చాలామంది పాల్గొనడం వల్ల అనేక వ్యక్తుల, సైనికుల యొక్క మరణం సంభవించినది. తర్వాత ఫ్యాసిస్ట్ గ్రూప్ ఆఫ్ పవర్స్ ఏదైతే ఉన్నదో, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాసిజం పవర్, తర్వాత ఇతరులు ఒక దిక్కు, తర్వాత యాక్సిస్ పవర్స్, తర్వాత ఇంకొక దిక్కు యూకే, ఇటలీ అండ్ ఫ్రాన్స్ ఇంకొక దిక్కు, తర్వాత అమెరికా, ఆస్ట్రేలియా
ఒక రెండు రకాల వ్యతిరేక మన పవర్ గ్రూప్స్ ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు. సో అట్లా పాల్గొన్న తర్వాత దానికి వాళ్ళు ఈ మన పీస్ శాంతి కాముకులు అయిన మన కొందరు వ్యక్తులు, ఇంపార్టెంట్ వ్యక్తులు కానీ, ఇంటలెక్చువల్స్ కానీ, ప్రైమ్ మినిస్టర్, మన రాజ్యాధినేతలు, రకరకాల రాజ్యాంగ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా జరగదు, అసలు యుద్ధం వస్తే అందరం నాశనం అయిపోతాము, అందరము అని మన అట్టడుగున పోతాము అని చెప్పి ఒక యుద్ధాలు రాకుండా మనం చేయాల్సింది అని ఒక ఇదివరకు ఉన్న నానాజాతి సమితి నానాజాతి తీసేసి వాళ్ళు ఒక ఐక్యరాజ్య సమితి అనే దాన్ని ఏర్పాటు చేసుకుంటారు. సో ఈ ఐక్యరాజ్య సమితికి నిజానికి ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో పవర్ మళ్ళా శక్తి, ప్రాబల్యము, అధికారాల సమూహము, సో ఇంటర్నేషనల్ లెవెల్ పవర్ కలిగి ఉండే ఒక వ్యవస్థ, ఒక సంస్థ యునైటెడ్ నేషన్స్ ఐక్య రాజ్య సమితి. ఓకే, సో ఈ విధంగా ఐక్యరాజ్య సమితి ఏర్పడుతుంది. అందులో ఐక్యరాజ్య సమితిలో ఉన్న సభ్యులు ఎవరైతే ఉన్నారో సభ్య రాజ్యాలు యుద్ధాలు మన రాకుండా ఉండాలి, తర్వాత యుద్ధాలు రాకుండా ఉండడానికి ఐక్యరాజ్య సమితి ప్రయత్నం చేయాలి. తర్వాత అదే కాకుండా నిజానికి ఐక్యరాజ్య సమితి ఒక యుద్ధాలను ఆపడమే కాదు, నిజానికి తమ యొక్క సభ్యుల దేశాల్లో ఉన్న అంతర్గత పరిస్థితిని బట్టి అనేక రంగాల్లో మన ఫర్ ఎగ్జాంపుల్ మన కెపాసిటీ మన ఆర్థిక రంగంలోను, సామాజిక రంగంలోను, సంస్కృత రంగంలోను అనేక విధాలుగా మన సైన్స్ అండ్ టెక్నాలజీలోను అనేక రంగాల్లో అనేక సభ్య రాజ్యాలకి సహాయం చేయాలా అనే ఉద్దేశంతో యుద్ధాన్ని కాపాడుకుంటే, ఎందుకంటే అనేక రంగాలు డెవలప్ కావాలంటే కూడా యుద్ధం రాకుండా ఉండాలి. అంటే యుద్ధం రాకుండా ఉండడానికి ఒక జీవాన్ని లైఫ్ని రక్షించడానికే కాదు, అప్పుడు యుద్ధం రాకుండా ఉంటే మన అభివృద్ధికి మన మన అనుకూలమైన పరిస్థితిని ఏర్పరచడానికి అవకాశం ఉంటుందండి, ఏది యుద్ధం లేకుంటే. సో దెర్ ఆర్ టూ వేస్. ఫస్ట్ యుద్ధం రాకుండా ఉంటే జీవాలు, మనుషుల యొక్క జీవాలు కాపాడుకోవడం జరుగుతుంది. అదేవిధంగా యుద్ధాలు రాకుండా ఉంటే అది మన ఆర్థిక అభివృద్ధి, మన అనేక మన ఐక్యరాజ్య సమితిలో ఉన్న మెంబర్ సభ్యులు ఎవరైతే ఉన్నారో సభ్య దేశాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అభివృద్ధి కూడా సాధ్యమవుతుంది. సో ఆ విధంగా ఐక్యరాజ్య అంటే ఏంది, నౌ దేర్ ఈజ్ వన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ which is protecting the interests of the weak people at the international level also. So power అనేది కూడా మనకి దాని యొక్క స్వభావం ఏంటి, ఇంటర్నేషనల్ లెవెల్ ఏంటి అనేది కూడా మనం గుర్తించాలి. సో ఇంటర్నేషనల్ పవర్స్, ఓకే, మన ఐక్యరాజ్య సమితి ఏదైతే ఉందో దాన్ని ఇంటర్నేషనల్ పవర్ అంటారు, నేషనల్ పవర్ అంటారు. ఆ విధంగా మనం పవర్ అనేది జనరల్గా చేసినట్టు నేషనల్ పవర్ అదేంటంటే ఒక దేశానికి, ఒక రాజ్యానికి, ఒక దేశాన్ని పరిపాలించిన ఒక ప్రభుత్వానికి ఉండే పవరే అది నేషనల్ పవర్ అంటారు. మనకి దానికి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో దాన్ని వివరంగా చెప్తాం, నేషనల్ పవర్ అండ్ ఇంటర్నేషనల్ పవర్ అని. సో ఇది మనము పవర్ నుంచి అనేక సందర్భాలు, అనేక సిచ్యువేషన్స్, దీన్ని రాజనీతి ముఖ్యంగా బ్రీఫ్గా మళ్ళీ చెప్పాలంటే పవర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అన్ యాక్టివిటీ performed by people in the field of politics. రాజకీయ రంగంలో, ప్రభుత్వ రంగంలో, పబ్లిక్ స్పియర్లో మన పౌరులు కానీ ఇతరులు కానీ మన ఆడే గేమ్ కానీ అనుకోవచ్చు, లేకపోతే తన భాగస్వామిగా అనుకోవచ్చు, మాట్లాడాలనుకోవచ్చు, తర్వాత ధర్నా చేయడం చేసుకోవడం, ఇదంతా దానికి నేషనల్ పవర్ within the nation. But power exercised by one country as against others or with referring to UK, that is central organization, is national power. The power which is in the hands of central international organization like this thing,
That is, the United Nations now is international power. So అది పర్టికులర్గా తన యొక్క ఇంటర్నేషనల్ పవర్స్ని ఎక్సెస్ చేయడానికి యునైటెడ్ నేషన్స్లో రకరకాల మన శాఖలు ఉన్నాయి. ఆర్థిక రంగానికి సంబంధించిన శాఖలు ఉన్నాయి, మన సాంస్కృతిక రంగానికి సంబంధించిన శాఖ ఉంది. తర్వాత నిజానికి శాంతి స్థాపన కూడా స్థాపన అంటే లేదా అని అనుకోనక్కర్లేదు. ఇప్పుడు ఉదాహరణకి రష్యా ఉక్రెయిన్ జరిగే యుద్ధంలో దాన్ని ఆపడానికి మరి యునైటెడ్ నేషన్స్ అవకాశం ఉందా, లేకపోతే పవర్ లేదా, మరి యుద్ధం ఎందుకు కొనసాగుతుంది 2 సంవత్సరాల నుంచి అని వస్తానంటే దానికి ఉన్నది, కానీ దానికి కూడా కొంచెం లిమిట్స్ ఉంటాయి. ఇది యునైటెడ్ నేషన్స్. తర్వాత మన సామాన్యంగా ఏం జరుగుతుంది అంటే యునైటెడ్ నేషన్లు కూడా 2 రకాల సభ్యులు ఉన్నాయి. సెక్యూరిటీ కౌన్సిల్ ఒకటి ఉంది, తర్వాత మొత్తం సభ్యులది అసెంబ్లీ అంటారు. అదొకటి. ఈ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క ఆమోదం నిజానికి ఈ అసెంబ్లీ చేసిన ఏ శాసనం అయినా కూడా అది వాళ్ళకి అనుగుణంగా ఉండాలి. లేకపోతే అందులో ఈ సెక్యూరిటీ కౌన్సిల్ ఉన్న ఏ 5 మెంబర్స్ ఉన్నారో ఆ 5 మెంబర్స్ ఎవరైనా ఒక దాన్ని వ్యతిరేకిస్తే ఆ యొక్క ఈ అసెంబ్లీ పాస్ చేసిన యూనియన్ జనరల్ అసెంబ్లీ అంటారు, ఆ అసెంబ్లీ పాస్ చేసిన చట్టం కానీ పాలసీ కానీ తర్వాత లా కానీ దానికి అనుమతించదు. సో అది నేషనల్ పవర్. అయితే దానికి కొన్ని స్టెప్స్ తీసుకుంది. యుక్రెయిన్ మధ్య మరియు మన రష్యా జరుగుతున్న యుద్ధం ఆపడానికి కొన్ని స్టెప్స్ తీసుకున్నది. కానీ అన్ని అధికారులు దాన్ని ఈ రష్యా మీద ఏదైతే జనరల్ అసెంబ్లీ మన పాలసీ చేస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ రష్యా మీద యాక్టివిటీ చేయడానికి యుఎన్ఓకి అధికారం లేవు, అంత పవర్ఫుల్ కాదు. కాబట్టి చేయండి. వేరే విషయాలు కొన్ని విషయాలు ప్రయత్నం చేయడం జరిగింది. దాన్ని పర్టికులర్గా నాటో ఒక సాయం చేస్తూ ఇది ఉక్రెయిన్ ఏదైతే ఉందో దాన్ని సాయం చేస్తున్న తర్వాత ఉక్రెయిన్కి చెందిన ప్రభుత్వము ఏనో దాన్ని పోయి మనం దాడి చేస్తున్నారని కంప్లైంట్ ఇస్తుంది రష్యా. అంటే ఒకటే ఏంటంటే దాన్ని సరైన రెస్పాన్స్ రావడం లేదు. తర్వాత యునైటెడ్ నేషన్స్ ఏదైతే ఉందో ఆ యుద్ధాన్ని ఆపశక్తి, డిప్లొమాటిక్ ఆపే శక్తి లేదన్నట్టు. తర్వాత అన్ని పవర్స్ ఏనోకి అన్ని పవర్స్ ఇవ్వలేదు. అంటే ప్రతి మన అంతర్జాతీయ సమాజంలో అన్ని పవర్స్ గల అన్ని అవకాశాలు సభ్యులకున్నా కూడా ఈ శాంతి స్థాపనలో మాత్రము ఒక ఫోర్స్ఫుల్గా ఒక ప్రభుత్వాన్ని యుద్ధం ఆపే శక్తి లేదు అని చెప్పచ్చు. అందుకొరకే దానికి యుద్ధం ఇంకా కొనసాగుతుంది. సో ఈ విధంగా మనం నేషనల్ పవర్, లోకల్ పవర్, స్టేట్ పవర్ అండ్ నేషనల్ పవర్, జాతీయ స్థాయిలో ఉండే అధికారం, తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండే ఇంటర్నేషనల్ పవర్. సో ఈ విధంగా మనం పాలిటిక్స్ అంటే ఏంది అనేది నేర్చుకుంటాం. ఇప్పుడు ఇంకొకటి బ్రీఫ్ మీరు ఇదివరకే చదివారనుకుంటా ప్రిన్సిపల్స్లో. ఏంటి అంటే ఏ సిద్ధాంతాలు మన రాజనీతి శాస్త్రంలో ప్రాబల్యం కలిగి ఉన్నవి, చాలా ప్రాధాన్యత కలిగి ఉన్నవి, ఆ సిద్ధాంతాలు ఏంటివి, వాటి యొక్క పేరేంటిది అనేది మనకు చదవవలసి వస్తుంది. అవి ముఖ్యంగా 2 రకాలు. అది లిబరల్ డెమోక్రసీ, లిబరల్ డెమోక్రాటిక్ థియరీ, తర్వాత మార్క్సిస్ట్ థియరీ. ఈ 2 చాలా ముఖ్యమైన సిద్ధాంతాలు మన రాజనీతి శాస్త్రంలో ఉన్నాయి. ముఖ్యంగా ఇదివరకటి మన దేశంలో అయితే 19,000 వరకు దానికి మన దేశం స్వతంత్రం కలిగి లేదు. అదేవిధంగా మన దేశంలో పౌరులకు కూడా ఏమి హక్కులు లేకుండే. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశంలో పౌరులు వచ్చి హక్కులు రావడం జరిగింది. ఇండివిజువల్ హక్కులు, వ్యక్తి స్వేచ్ఛ హక్కులు. మన సామాన్యంగా ఒక దేశం నుంచి ఏడడానికి ఒక వ్యక్తి చాలు, ఆ వ్యక్తిలో అన్ని అధికారులు ఉన్నా పర్వాలేదు, అది అతని వంశపార్యంగా రావచ్చు అనేది దాన్ని ఏంటంటే మనం
మొనార్కీ. సో మొనార్కీ పోయిన తర్వాత అధికారం అనేది ఈ ప్రజలకు వచ్చింది. ప్రజలు తమ యొక్క ప్రాతినిధ్య సభల ద్వారా తమను ఎన్నుకుంటారు. తమకు ఎన్నుకోవడమే డెమోక్రసీ. సో దీని సిద్ధాంతం ఏమంటారంటే లిబరలిజం ఆర్ లిబరల్ డెమోక్రసీ అని. ఇది చాలా ఇంపార్టెంట్ మన సిద్ధాంతం. రెండవది ఏంటి? మార్క్సిస్ట్ థియరీ ఆఫ్ ద స్టేట్. మార్క్సిస్ట్ థియరీ ఆఫ్ ద స్టేట్. ముఖ్యానికి లిబరల్ డెమోక్రసీ అనేది సామాన్యంగా ఎటువంటి చేస్తుందంటే ఫస్ట్ ఏంటంటే మనకి సమాజంలో వ్యక్తికి చాలా ప్రాముఖ్యత ఇస్తుంది. వ్యక్తి స్వయవాదం, ఇండివిజువలిజం, లిబరలిజం. తర్వాత మనిషి యొక్క కెపాసిటీకి, ఇండివిజువల్ కెపాసిటీకి మైండ్ మేధావి వ్యక్తి కానీ వ్యక్తి సమూహానికి చాలా ఇంపార్టెంట్. సమాజానికి సమాజ శ్రేయస్సు కూడా ఉంటుంది ఈ ప్రకారమే. కానీ ఎప్పుడైనా అవసరం వస్తే దానికి వ్యక్తికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడము జరుగుతుంది. ఇది ఇండివిజువల్ డెవలప్మెంట్. దీన్నే ఇంగ్లీష్ తెలుగులో లిబరలిజం, ఉదారవాదం. అదేవిధంగా ఎకనామిక్స్ రంగంలో ఉదారవాద సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే లెసఫే థియరీ, వ్యక్తి గురించి, మన డబ్బుల గురించి, మనీ గురించి. వ్యక్తి మాత్రం సంపూర్ణ స్వాతంత్రం కలిగి ఉండాలా. అతను ఆలోచించే వ్యవసాయ రంగంలో విషయాల మీద అతను ఆలోచిస్తే కూడా అతనికి ఆర్థికంగా అభివృద్ధి అయ్యేట్టు చేయాలా. అది దానికి మన ప్రభుత్వం ఎట్లా చేస్తుందో అది వేరు. కానీ ఆర్థిక స్వాతంత్రం వ్యక్తికి ఉండాలని లిబరలిజము, దాన్ని లెస్సఫే స్టేట్ అని అంటారు. దానికి చాలా అందరికంటే ముఖ్యవాడు ఆడమ్ స్మిత్ అనేవాడు. దానికి అగ్రగణ్యుడు. సో ఉదారవాద సిద్ధాంతం. అయితే ఇందులో దానికి ముఖ్యమైన మన సిద్ధాంతం ఏంటంటే ఇండివిజువలిజము. వ్యక్తి అన్ని తనకు కావాల్సిన అన్ని సామర్థ్యాన్ని కలిగి ఉన్నవాడు. అదేవిధంగా ఆ సామర్థ్యాలను అర్థం చేసుకోవడానికి, వర్కౌట్ చేయడానికి, విరమించుకోవడానికి తన మెదడులో రేషనాలిటీ ఉంది అనేది లిబరలిజం చెప్తారు. సో అందుకోసమే లిబరల్ డెమోక్రసీ అంటే ప్రజలు మన తమకు తామే పాలించుకునే విధానం ఏదైతే లిబరల్ డెమోక్రసీ. సో ఇది చాలా మన లిబరల్ డెమోక్రసీలో నిజానికి వ్యక్తులు పురుషుల మధ్యనే వ్యత్యాసము అని లిబర్టీ లేకుండా ఉండడమే కాకుండా దానికి పురుషులకు స్త్రీల మధ్య ఉండే విభేదాలను పరిష్కరించి వాళ్ళ యొక్క సమానత్వాన్ని మన పెంపొందించడం అనేది నిజానికి ఉదాహరణ. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఇద్దరు విషయంలో జెండర్ యొక్క ప్రస్తావన లేకుండా కూడా పురుషులు స్త్రీలు నిజానికి స్వేచ్ఛా స్వాతంత్రం కలిగి ఉంటారు. అట్లా కలిగి ఉండడం దాని యొక్క ఆ ఐడియానే, ఆ సిద్ధాంతాన్ని దాన్ని లిబరల్ డెమోక్రసీ ప్రమోట్ చేస్తుంది. మన స్వాతంత్రం ఇస్తుంది. చాలాసార్లు తన యొక్క పవర్ను కూడా, అధికారాన్ని కూడా ఉపయోగించి వ్యక్తికి స్వేచ్ఛ చేస్తుంది. అదేవిధంగా వ్యక్తి స్వేచ్ఛ అటువంటి లిబరల్ డెమోక్రటిక్ స్టేట్లో దానికి ఒక మన అధ్యక్ష కార్యనిర్వాహక అధికారులే కాకుండా దానికి న్యాయస్థానాల ద్వారా కూడా ఒక వ్యక్తి యొక్క సమూహానికి యొక్క హక్కులను పరిరక్షించడానికి ప్రభుత్వం పనిచేస్తుంది. సో ఈ విధంగా మనము పవర్ అంటే ఇది, దాని తర్వాత మన రాజ్యం అంటే ఇది, దాని తర్వాత ఇంకా అనేక విషయాలు ఈ సెషన్లో నేర్చుకోవడం జరిగింది. ఇట్లా ఈ లిబరల్ డెమోక్రసీ వ్యక్తి స్వేచ్ఛ, వ్యక్తి స్వాతంత్రానికి ప్రాముఖ్యత ఇచ్చేది. అంటే సమాజానికి వ్యతిరేకంగా, తర్వాత సమాజం నుంచి స్వేచ్ఛగా ఉండడానికి, తర్వాత ప్రభుత్వము రాజ్యం నుంచి వ్యతిరేకంగా, రాజ్యాన్ని కొన్ని సందర్భాల్లో
వ్యతిరేకించడానికి ఉండే పవర్ అయితే అది కూడా నిజానికి లిబరల్ డెమోక్రసీ అన్నారు. అయితే ఈ మధ్యన లిబరల్ డెమోక్రసీ న్యూ లిబరలిజం అనొచ్చు. సారీ, ఇంకోటి ఏంటంటే లిబరల్ డెమోక్రసీ అనేది నిజానికి సామ్రాజ్యవాదానికి వ్యతిరేకమే, సామ్రాజ్య రాజకీయానికి వ్యతిరేకమే. రాజుకి అన్ని పవర్స్ ఎందుకు ఉండాలి, వ్యక్తి కూడా ఉండాలి అంటే డైరెక్ట్గా చాలామంది ఇవాళ మళ్ళీ కొంచెం పబ్లిక్ రంగంలో కొంచెం 95% ఇటువంటి స్వాతంత్రం. కానీ మళ్ళీ కొన్ని అనేక మార్పుల వల్ల ఉమెన్ని వ్యతిరేకించే చట్టాల ట్రెడిషన్ చాలామంది ఫాలో అవుతున్నారు. కానీ ఇంట్లో మాత్రం బయట ఉన్నంత స్వాతంత్రం ఉండవు. ఇంకా బయట అన్నీ ఇంప్లిమెంట్ చేసే మన ఏజెన్సీస్ ఉంటాయి. అట్లా అక్కడ మన వ్యక్తి వాళ్ళకి అంత కానీ ప్రైవేట్గా మాత్రం ఇంట్లో మాత్రం చాలా స్వతంత్రం లేకుండా ఉండడం జరుగుతుంది. సో లిబరల్ డెమోక్రసీ ఏదైతే ఉందో దాన్ని ఆధారంగా తీసుకొని ఈరోజు చాలా దేశాలు తమ యొక్క రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది లిబరల్ డెమోక్రసీ సిద్ధాంతం. అందుకోసం ఈరోజు వెస్ట్రన్ కంట్రీస్ కానీ, తర్వాత అమెరికా కానీ, తర్వాత ఇండియా కానీ, కెనడా కానీ వీటన్నింటినీ యొక్క ఆధారం చేసుకునేదాన్ని మనం లిబరల్ డెమోక్రాటిక్ స్టేట్ అని అంటాం. సో లిబరల్ డెమోక్రసీ అనేది చాలా ఇంపార్టెంట్ సిద్ధాంతము. అయితే దీని యొక్క పర్యవసానం రిజల్ట్ ఏంటంటే ఒక రాజ్యం ఏదైతే ఉందో సమాజంలో ఒకరిని శిక్షించడానికి కానీ, ఒకరిని ప్రశ్నించడానికి కానీ, ఒకరిపై ఒత్తిడి చేయించడం కానీ అతను నిజానికి వీలు కాదు, అధికారం లేవు ప్రభుత్వానికి. కొన్ని రూల్స్ ప్రకారమే అది పోవాలా. ఒకవేళ ట్యాక్స్ ఎక్కువ వసూలు చేయాలనుకో క్యాబినెట్లో కూర్చొని దాన్ని చర్చించి మన ఒక అవసరం కొరకు, సర్వీస్ కొరకు, తర్వాత ఒక మెటీరియల్ దాని కొరకు రేట్లు పెంచడం జరుగుతుంది. ఓకే. సో ఇంకొక ముఖ్యమైన చట్టం ఏంటంటే మార్క్సిస్ట్ లేక మన సోషలిస్ట్ సిద్ధాంతం ఏదైతే ఉన్నదో దాన్ని కూడా ఈ రోజుల్లో రాజనీతి శాస్త్రంలో చాలా ప్రధాన స్థలము పేరు ఉందని చెప్పవచ్చు. మార్క్స్ సిద్ధాంతం ఏం చేస్తుందంటే అసలు హ్యూమన్ బీయింగ్ యొక్క ఫిలాసఫీనే అది మార్చాలంటది. దానికి తదనుగుణంగా రాజ్యంలో ఉన్న అనేక వ్యవస్థను కూడా మనం స్థాపించి మన ఉపయోగించుకోవడం చేయాలి. ముఖ్యంగా మార్క్సిస్ట్ ప్రిన్సిపల్స్ ఏంటంటే ఒకటి అంటే ఉదారవాదము నిజానికి మన ప్రపంచం ఎట్లా పుట్టింది దాని మీద ఎక్కువ శ్రద్ధ వహించదు. స్త్రీ పురుషులు ఎట్లా పుట్టారు అనే విషయానికి కూడా ఎక్కువ పోదు. వ్యక్తి స్వయవాదము, వ్యక్తి స్వేచ్ఛ, ఇండివిజువల్ అండ్ లిబర్టీకి ఎక్కువ ప్రాముఖ్యత. కానీ మార్క్స్ సిద్ధాంతం ఫస్ట్ ఏంటంటే ఎకనామిక్ డిటర్మినిజం ఆర్ ఎకనామిక్ లిబర్టీ, డెమోక్రాటిక్ డిటర్మినిజం అనేది ఈ సిద్ధాంతంలోని రెండవ విషయం. అది మార్క్సిస్ట్ డెమోక్రసీ ఆఫ్ కోర్స్ ప్రమోట్స్, సపోర్ట్స్ ఎకనామిక్ ఈక్వాలిటీ, జెండర్ ఈక్వాలిటీ. కానీ దాని యొక్క సెంటర్ ఏంటంటే ఒక సమాజంలో మెటీరియల్ మన ఎకనామిక్ పర్వ్యూ ఏదైతే ఉందో ఎకనామిక్ మ్యాటర్స్ ఏవైతే లేవో చాలా ఇంపార్టెంట్. దాన్ని ఆధారం చేసుకునే ఇతర యొక్క అంశాలు తమ యొక్క మనుగడను కొనసాగిస్తాయి అని చెప్పచ్చు. అంటే దానికి మార్క్సిజం ఎకనామిక్, అదేవిధంగా డైలెక్టికల్ అంటే సమాజం ఎట్లా మారుతుంది, తర్వాత రాజ్యం ఎట్లా ఉంది, రాజ్యం యొక్క స్వభావం ఏంటి అనేది కూడా వాళ్ళు మార్క్సిస్ట్ థియరీ ప్రపోజ్ చేయడం. సామాన్యంగా మార్క్సిస్ట్ థియరీ, సోషలిస్ట్ థియరీ ఆఫ్ ద స్టేట్ ఇవన్నీ దానికి ఇండివిజువలిజము లేదా లిబరల్ డెమోక్రసీకి వ్యతిరేకంగా కూడా ఉంటాయి. సో మనం ముఖ్యంగా ఈ రెండు సిద్ధాంతాలను కూడా చదవాల్సింది. ఒకటి మీనింగ్ ఆఫ్ పాలిటిక్స్, ఇంకొకటి పవర్ ఆఫ్ ద రెండు ముఖ్యమైన సిద్ధాంతాలు. అది ఉదారవాద సిద్ధాంతము, వ్యక్తి శ్రేయవాద సిద్ధాంతము ఒకవైపు,
తర్వాత ఇంకొక వైపు సోషలిస్ట్ సిద్ధాంతము మార్క్సిస్ట్ థాట్ మీద ఆధారపడి ఉంటుంది. అదొక ముఖ్యమైన థియరీ. ఈ రెండు ముఖ్యమైన థియరీలు ఏవైతే ఉన్నాయో మనకి మన రాజనీతి సిద్ధాంతంలో మన కేంద్ర బిందువులుగా ఉంటాయి. సో ఈ విధంగా మనం ఈరోజు రాజకీయాలు తర్వాత రాజనీతిలో ఉండే ముఖ్యమైన అంశాలు ఏదైతే సిద్ధాంతాలు ఏదైతే ఉన్నాయో వాటిని నేర్చుకుంటాం. ఒకసారి మనము మళ్ళీ వెనక్కి పోతే ఏమొస్తుంది అంటే రాజకీయాలు పాలిటిక్స్ అంటే ఏంటి అంటే ఇట్స్ ఎ గేమ్ ప్లేడ్ బై ఇండివిజువల్స్ ఇన్ స్మాల్ గ్రూప్స్, ఇండివిజువల్లీ అండ్ ఇన్ స్మాల్ గ్రూప్స్ ఆర్ బిగ్ గ్రూప్స్. ఇది పాలిటిక్స్ అంటే సమాజంలోని పౌరులు వాళ్ళు చేసే రాజకీయ సంబంధమైన వ్యవహారాలు ఏదైతే నిర్వహిస్తారో అది పాలిటిక్స్ అనవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనం కొందరి యాక్టర్స్ ఈజ్ ఇన్ నాగేశ్వరరావు వాజ్ ఇన్ పొలిటికల్ ఫీల్డ్. నాగేశ్వరరావు, ఎన్టీఆర్ వాజ్ ఇన్ పొలిటికల్ ఫీల్డ్, దే ఆర్ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్ డమ్. అదేవిధంగా మనం రాజకీయ రంగంలో ఒక ఎమ్మెల్యే కానీ, ఒక మినిస్టర్ కానీ, ఒక ప్రెసిడెంట్ బ్లాక్ కానీ అతను రాజకీయాల్లో ఉన్నాడు, అతనికి పవర్స్ ఎక్కువ ఉంటాయి, అసామాన్య మానవులు పెట్టి అతనికి ఎక్కువ ఉంటాయి అని మనం గ్రహిస్తున్నాం. దాన్ని పాలిటిక్స్ అంటారు. పాలిటిక్స్ ఆల్సో డిఫైన్డ్ యాజ్ పవర్ గేమ్. పవర్ గేమ్ సామాన్య తండ్రికి మన ఫ్యామిలీలో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ కనుక ఉంటే అతని యొక్క అధికారం కొన్ని ఎక్కువ ఉంటాయి, కానీ అతను మన కుటుంబం మెడల కుటుంబంలోని ఇతర వ్యక్తుల ఎడలు కూడా చాలా జాగ్రత్తగా మొదలవుతాయి. ఈ హెస్ గాట్ పవర్స్, బట్ అట్ ద సేమ్ టైం ఈజ్ నాట్ హ్యావింగ్ అదర్ పవర్స్ విచ్ ఈజ్ నాట్ బిలాంగింగ్ టు హిమ్. పరిధిలో కానీ లేకపోతే ఆస్తి ఇతరుల విషయాల పైన కానీ అతనికి హక్కులు నిజంగా లేవు అని చెప్పారు. సో ఈ విధంగా మనం పాలిటిక్స్, దెన్ పాలిటిక్స్లో ఎట్లా పొలిటిసైజ్ చేస్తారు, పాలిటిక్స్ పవర్ కలిగిన వాళ్ళు ఇతరుల యొక్క మెప్పును పొందడానికి, ఇతరుల యొక్క సపోర్ట్ను పొందడానికి ఏ విధంగా పాలిటిక్స్ రంగంలోకి దిగుతారు. తర్వాత మన నిజానికి పొలిటిక్స్ ద్వారా ప్రజల నుండి ఒక నమ్మకాన్ని, ఒక అధికారాన్ని తీసుకోవడము ఇందులో ముఖ్యంగా లిబరల్ కంట్రీస్లో జరుగుతుంది. రాజు అనేది సామాన్యంగా ఉండదు, కొన్ని ఉన్నాయి. డెమోక్రటిక్ సోషలిస్ట్ కంట్రీస్ స్వీడన్లో ఎట్లా ఉన్నాయో కొన్ని ఉన్నాయి, కానీ చాలా మట్టికి రాజకీయ పవర్స్ ఇండివిజువల్ వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనము రాజకీయాలు అంటే ఏమిటో తెలుసుకున్నాం. అయితే ఇందులో మన సెషన్లో మనం ఈ క్లాస్లో ముఖ్యమైన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఉదారవాద సిద్ధాంతము, తర్వాత ఉదారవాద ప్రజాస్వామ్య సిద్ధాంతము. ముఖ్యంగా ఉదారవాద ప్రజా సిద్ధాంతం అంటే ఇందులో ఎకనామిక్ మ్యాటర్స్ ఎక్కువ విధంగా శ్రద్ధ చూపదు, ఆర్థిక అంశాలపై ఎక్కువ శ్రద్ధ చూపదు. కానీ ఇది మనిషి యొక్క డిఫరెంట్ యాక్టివిటీస్లో ఏదిలో పర్ఫెక్ట్ ఉంటే దానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఉదారవాదము మార్క్సిస్ట్ యొక్క సిద్ధాంతాన్ని చాలా మట్టుకి మన సపోర్ట్ చేయలేదు. అయితే రెండవది థియరీ ఏదైతే ఉందో ఇండివిజువల్కి ఇంపార్టెంట్, అది సోషలిస్ట్ థియరీ. ఆ సోషలిస్ట్ థియరీలో చాలామంది ఉన్నారు. సోషలిస్ట్ థియరీ ఏమిటంటే రాజ్యంలో సమాజము ఒక వర్గానికే సపోర్ట్ ఇస్తూ ఇతరుల వర్గానికి దానికి అన్యాయం చేస్తుంది, ఇతరుల వర్గాన్ని అణిచివేస్తుంది అనే విధంగా వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. ఇదే నిజానికి అన్నింటిలో వివరంగా మన లెక్చర్లో చెప్పడం జరిగింది. సో అదేవిధంగా లిబరల్ థియరీ, మార్క్సిస్ట్ థియరీ
అయితే మనం ఏం చదువుకోండి, లిబరల్ తెలుగులో కూడా వచ్చిన మార్పులను అంటే రీసెంట్ కొన్ని రోజుల కింద, కొన్ని నెలల కింద మనం ఇంకా ఇంకా ముందుకే మరి లిబరల్ డెమోక్రసీ. కానీ ఈరోజు లిబరల్ డెమోక్రసీ అనడానికి వీలుందా అంటే దానికి వీలుంది. ఎందుకంటే ఇది మన ఇప్పుడు ప్రపంచం మొత్తమైన దేశాలు వ్యక్తి స్వయవాదాన్ని పడుతున్నాయి, వ్యక్తి యొక్క ఆర్థిక మన రంగం గురించి చాలా పట్టుబడుతున్నాయి. కాబట్టి దానికి ఈ మన ఈరోజు మనము ఈ ముఖ్యమైన 2 సిద్ధాంతాల గురించి నేర్చుకున్నాం. పొలిటిక్స్ అంటే ఏంటి, తర్వాత ముఖ్యమైన మన రాజధాని సిద్ధాంతాలు. ఈ 2 రాజనీతి సిద్ధాంతాలపైనే నిజానికి ముఖ్యమైన కొన్ని మార్పులు రావచ్చు. లిబరలిజంలో న్యూ లిబరలిజం వచ్చింది, ఇది ఆర్థిక సంస్కరణ ద్వారా. అదేవిధంగా మార్క్సిజం ద్వారా పోస్ట్ మార్క్సిజం అనే సిద్ధాంతం వచ్చింది. పోస్ట్ మార్క్సిజం వచ్చింది, పాజిటివిస్ట్, ఇది పోస్ట్ మోడర్నిస్ట్ సోషలిజం. సో కొత్త సిద్ధాంతాలు ఉన్నాయి, అవి మీ సిలబస్లో లేకపోవచ్చు. సో ఇంతతో ఈ లెక్చర్ మనం